వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కళాశాల బాలుర ఎస్సీ వసతి గృహానికి సంబంధించి ఈరోజు కరీంనగర్ రామ్నగర్లో నడిపోతున్నటువంటి ఈ వసతి గృహాన్ని మేము ఆకస్మికంగా మరి ఇక్కడ ఏ విధంగా భోజనం సదుపాయాలు వీళ్ళకి అందిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వం పెంచినటువంటి మెస్ ఛార్జీల ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ ఉన్నారా లేదా, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి వసతి బెడ్లకు సంబంధించి రాత్రి తీవ్రమైనటువంటి చలి ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఏ విధంగా మరి రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ కానీ ఇవన్నిటిని కూడా మరి కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా విద్యార్థులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా పెరిగిన మెస్ ఛార్జీల దాని ప్రకారం విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పౌష్టికమైన ఆహారం బాయిల్డ్ ఎగ్తో పాటు చికెన్తో పాటు నెలకు ఒకసారి మటన్ ఇవన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా కొంతమందికి బ్లాంకెట్లు లేని పరిస్థితి అనేది మేము అప్పటికప్పుడే ఉన్న ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో దాదాపు 150 మందికి అందరికీ కూడా మరి బ్లాంకెట్లు తెప్పించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు నోట్బుక్స్ కానీ అప్పుడప్పుడు దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్కు మార్కెట్ గ్రౌండ్కు క్రికెట్ ఆడతాం సార్ అని చెప్తే క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా మా వంతు బాధ్యతగా ఎక్కడిక్కడికి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి ఇంకా రావాల్సినటువంటి ఇంకేమైనా సదుపాయాలు వాళ్ళకు కొంచెం రూమ్స్ కొంత కంజెస్టెడ్గా ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా మా సంక్షేమ శాఖ మధ్యలో లక్ష్మణ్ గారితో మాట్లాడి తప్పకుండా ఇంకా దీని పైన కొంత రేకుల షెడ్ అయినా ఎక్స్పాన్షన్ చేసి మరి వాళ్ళకి ఇంకొక 50 మందికి వసతి కల్పించే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ తప్పకుండా భారత పౌరులుగా మరి ప్రతి ఒక్కరిని మనం వారికి సదుపాయాలు కల్పించాలా, వారికి మంచి పౌష్టికాహారం అందించాలనేటువంటి చిత్తశుద్ధి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మా వంతు బాధ్యతగా మరి వీరికి అన్ని సదుపాయాలతో పాటు వసతులతో పాటు నాణ్యమైన భోజనం అందుతున్నారో తెలుసుకుంటూ మా వంతు కొన్ని వృత్తాభక్తిగా వారికి ఇవన్నీ కూడా సాయం అందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లోటు ఉన్నట్టు కూడా ఉన్నా కూడా ప్రభుత్వం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.